హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఎయిమ్స్ బీబీ నగర్ నుంచి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి భర్తీ చేస్తున్న ఉద్యోగాలు మనం చూసినట్లయితే స్టాఫ్ నర్స్, టెక్నీషియన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్నిటిని కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మీకున్నటువంటి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్న ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి రోజు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేస్తున్న ఒక్కొక్క పోస్ట్ గురించి, వేకెన్సీస్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, ఏజ్ లిమిట్స్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ ఏ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. అది కూడా 2 years ఎక్స్పీరియన్స్తో మెన్షన్ చేశారు అనమాట. ఈ క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 30,000 రూపీస్ పర్ మంత్గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 32 years వరకు మెన్షన్ చేశారు. ఇక వీరు చేయాల్సిన జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే నర్సింగ్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్తో 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ తర్వాత జిఎన్ఎం క్వాలిఫికేషన్ ఉండి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక వీరికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. శాలరీ వచ్చేసి ఒక నెలకి 40,000 రూపీస్గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 32 years వరకు మెన్షన్ చేశారు అనమాట. సో అదేవిధంగా ఇక థర్డ్ వన్ చూసినట్లయితే టెక్నీషియన్ అనే ఉద్యోగాన్ని ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఇన్ రేడియోలాజికల్ ఇమేజింగ్ టెక్నిక్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. అది కూడా 2 years ఎక్స్పీరియన్స్తో మెన్షన్ చేశారు. లేదంటే డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఇమేజింగ్ టెక్నిక్స్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు కూడా 3 years ఎక్స్పీరియన్స్తో అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీ ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ 2 years ఎక్స్పీరియన్స్తో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వీరి శాలరీ కూడా 40,000 రూపీస్కి మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 32 years మెన్షన్ చేశారు. సో ప్రతి పోస్టుకు సంబంధించి కూడా వారు చేయాల్సిన జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ రోల్స్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే అభ్యర్థులకు వచ్చేసి మొదటగా ఇంటర్వ్యూ విధానంలో సెలెక్ట్ చేయబోతున్నారు. ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ కనుక వచ్చినట్లయితే రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. వీటి ప్రకారం మెరిట్ సాధించిన అభ్యర్థులకి వచ్చేసి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్యూర్లీ ఉద్యోగాన్ని వచ్చేసి కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో అఫీషియల్ నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లై చేయండి. సో లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఈ లింక్ ద్వారా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ కింది భాగంలో అప్లికేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ అప్లికేషన్ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ వచ్చేసి బై పోస్ట్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించి అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ చూపించినటువంటి డాక్టర్ హరికుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆప్థమాలజీ, నోడల్ ఆఫీసర్, బిహెచ్ఐ ఎస్హెచ్ఎం క్యూబ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీ నగర్ 508126 అనేటువంటి అడ్రస్కి మనం పోస్ట్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ స్కాన్డ్ కాపీని కూడా మళ్ళీ మనం ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క స్కాన్డ్ కాపీని కూడా స్కాన్ చేసుకుని ఆ యొక్క అప్లికేషన్ని ఆ స్కాన్డ్ కాపీతో పాటుగా రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈమెయిల్ ద్వారా మళ్ళీ మనం పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే విత్ ఇన్ 10 daysలో పంపించాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్స్కి మన లాస్ట్ డేట్ వచ్చేసి 1st March 2026గా మెన్షన్ చేశారనమాట. ఈ డేట్ లోపల మన అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడికి సబ్మిట్ చేసుకునే విధంగా పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించి ఇంటర్వ్యూకి సంబంధించిన వెన్యూ మనం చూసినట్లయితే ఎయిమ్స్ బీబీ నగర్లోనే వచ్చేసి మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఆ యొక్క ఇంటర్వ్యూకి మీరు వెళ్ళి కంప్లీట్గా ఈ యొక్క పార్టిసిపేట్ చేసి మీకు మెరిట్ సాధించినట్టయితే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీ నగర్, హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నటువంటి ప్రాజెక్టులో ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి 3 ఖాళీలు అనమాట. 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. శాలరీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చెక్ చేసుకొని
మీకు ఎలిజిబిలిటీ ఉన్న ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చే నాళ్ళ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.